నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఇందులో మొదటి రోజు ఎలా పూజా విధానం చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శైలపుత్రిగా దర్శనమిస్తున్న అమ్మవారు. సనాతన ధర్మంలో 3 దైవారాధనలు అత్యంత ప్రాముఖ్యమైనవి. శివారాధన, విష్ణు ఆరాధన, శక్తి ఆరాధన. శక్తి ఆరాధన అనగా అమ్మవారైనటువంటి సరస్వతి, లక్ష్మి, దుర్గాదేవి ఆరాధన. ఈ శక్తి ఆరాధనలకు శరన్నవరాత్రులకు మించినటువంటి విశిష్టమైన కాలం మరొకటి లేదు. శరన్నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు అనగా అశ్వయుజ పాడ్యమి రోజు ఈ దుర్గాదేవిగా పూజిస్తారు. విజయవాడ కనకదుర్గమ్మ అలంకారాల ప్రకారం నవరాత్రులలో మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవి అవతారం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చెప్పారు. దేవి నవరాత్రులలో పాడ్యమి రోజు అయినటువంటి మొదటి రోజున అమ్మవారిని స్వర్ణ రంగు గల వస్త్రములతో అలంకరించాలి. అమ్మవారికి చలిమిడి, వడపప్పు, పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు అమ్మవారిని శైలపుత్రిగా కూడా పిలుస్తారు. హిమవంతుని కుమార్తె అగుట వలన అమ్మవారికి శైలపుత్రి అనే పేరు వచ్చినది. దేవి నవరాత్రులలో మొదటి రోజు పూజ విశేషమైనటువంటి పూజ. ఈ రోజు కలశారాధన చెయ్యడం, కలశ స్థాపన చెయ్యడం విశేషం. అమ్మవారిని శ్రీమాత్రే నమః అనే మంత్రంతో 108 సార్లు జపించి కర్పూర హారతితో పూజించాలి. మహామాయ నుంచి ఆవిర్భవించిన మహాకాళి దేవి. భాగవతం ప్రకారం పూర్వం మధుకైటకంబులు అనే రాక్షసులు వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై విష్ణువుని మహామాయ నిద్ర లేపడం జరిగింది. అయితే యోగ నిద్ర నుండి నిద్ర లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేసినా వారిని జయించలేకపోవడం జరిగింది. ఆ పరిస్థితి గమనించిన మహాదేవి ఆ మధుకైటంబు రాక్షసులను మోహపూరితులను చేసింది. దాంతో వారు మహావిష్ణువును మెచ్చుకొని నీకు ఏం వరం కావాలి అని ప్రశ్నించారు. శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తథ్యమని గ్రహించి తమను నీరు లేని చోట చంపమని కోరుతారు. అంతటితో శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరాలలో సంహరించే సమయంలో మహామాయ 10 తలలతో 10 కాళ్లతో నల్లని రూపుతో మహాకాళి ఆవిర్భవించి శ్రీ మహావిష్ణుకు సాయపడను. ఈ విధంగా మహామాయ అయినటువంటి అమ్మవారితో మహావిష్ణువు రాక్షస సంహారం చేసెను. కంస సంహారమునకు సహాయపడుటకై నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి సహాయపడెను. సింహవాహినిగా మహిషాసురుడిని, సరస్వతి రూపిణిగా శుంభులను, అలాగే చండముండలను సంహరించిన చాముండిగా, లోకాలను కరువు నుంచి రక్షించినందుకు శాంకాబారిగా, దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గగా, ఇలా నవరూపాలను అమ్మవారు అవతారాలుగా పురాణాలు చెబుతున్నాయి.